కడప జిల్లాలో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం బ్రహ్మంగారి మఠం మళ్లీ వివాదాలకు కేంద్రమైంది. బ్రహ్మంగారి వారసుల మధ్య ముగిసిందనుకున్న వివాదం మళ్లీ మొదలైంది. ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. ప్రస్తుత పీఠాధిపతి వెంకటాద్రి స్వామి ఆదేశాలతో ఆయన అనుచరులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని దివంగత పీఠాధిపతి రెండవ భార్య మారుతి మహాలక్ష్మి ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్కు తన సమస్య చెప్పినా పట్టించుకోలేదని ఆరోపించారు. లేదు నాకు రూమ్ వద్దు ఏమొద్దు అమ్మట వాళ్ళకి చెప్పండి, నాకేం తెలుస్తుందమ్మా చెప్పండి, వాడు పెట్టండి అందరూ వాళ్ళు చెప్పింది నేను చేస్తాను అంతే. బయట తీసుకోండి, తీసుకురా స్టూల్ తీసుకురా. ఇటు పెట్టిపోతే ఎట్టారు అది నాకు అర్థం కావట్లే. అంత ఇరగొట్టు పెట్టి అన్ని ఇంటికి ఇరగొట్లే తాళం ఇరగొట్టారు. ఏంది నాకు అర్థం కావట్లే. ఈ దౌర్జన్యం ఏంది అసలు? ఒక ఆడ మనిషి మీద ఈ రకంగా ఇది చూడండి, ఇది చూడండి ఎంత పని కింద అని ఇంక పని అయిపోయింది, ఇంక అయిపోయి పోతా ఉన్నామనే. కొంచెమంగా మానవత్వం ఉండాలి మంచికి. అది ఏంది ఏంది ఎస్ఐ చెప్పాలా అట్ట నేను ఎవరికైనా చెప్పుకోబా. ఆగు ఆగు ఏంది ఆగు ఏంది ఆడికి కాలు కడదానికి దేనికి పాప పెట్టండి 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 ఎన్ని పెడతారు పెట్టండి 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 ఎన్ని పెడతారు పెట్టండి. చెప్తా లేదు యారు పెట్టారు.
కొత్తాలు స్టాండ్ కింద కలగడం చిన్నగా చిన్నగా ఇంకొద్దిగా అమౌంట్గా కూర్చోండి తప్పించు ఓకే చెప్పండి మా రూమ్ తీసుకోండి. లేదు నాకు రూమ్ వద్దు ఏమొద్దు. మాట వాళ్ళకి చెప్పండి, నాకేం తెలుస్తుందమ్మా చెప్పండి. వాడు పెట్టండి అందరూ వాళ్ళు చెప్పింది నేను చేస్తాను అంతే. బయట తీసుకోండి. తీసుకురా స్టూల్ తీసుకురా. ఇటు పెట్టిపోతే ఎట్టారు నాకు అర్థం కావట్లే. అంత ఇరగొట్టు పెట్టి అన్ని ఎందుకు ఇరగొట్టలే? తాళం ఇరగొట్టారు. ఏంది నాకు అర్థం కావట్లే. ఈ దౌర్జన్యం ఏంది అసలు? ఒక ఆడ మనిషి మీద ఈ రకంగా ఇది చూడండి, ఇది చూడండి ఎంత పని కింద అని ఇంక పని అయిపోయింది, ఇంక అయిపోయి పోతా ఉన్నావనే. కొంచెం మానవత్వం ఉండాలి మంచికి. ఏంది ఏంది ఎస్ఐ చెప్పాలా అట్ట నేను? ఎవరికైనా చెప్పుకోబా. ఆగు ఆగు ఏంది ఆగు ఏంది ఆడికి కాలు కడదానికి దేనికి పాప. పెట్టండి 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 ఎన్ని పెడతారు పెట్టండి 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 ఎన్ని పెడతారు పెట్టండి. చెప్తా లేదు యారు పెట్టారు. అదే ఈశ్వరాచారి నాకు ఒకటి లెటర్ రాసియండి. దానికి మీరేం చేస్తున్నారో దానికి నేనేం చేయాలో నాకు ఒక లెటర్ రాసియండి. అంటే అది కోర్టులో ఉండదు కదా, అది కోర్టు డిగ్రీ ఉన్నది. అది కోర్టు డిగ్రీ అన్నీ నాకు తెలియదు. కోర్టు డిగ్రీలు ఇవన్నీ నాకు తెలియదు. మీరు ఏం చేయాలనుకుంటున్నారో దానికి నేనేం చేయాలో ఒక లెటర్ రాసేయండి. ఎవరు రాసేవాళ్ళు? మీరు వెంకటాద్రి స్వామి. అంటే ఇప్పుడు అందరికి మంచిదే చేస్తే అనేసి పండగ వస్తున్నాను కదా. అట్లా కాదు ఈశ్వరాచారి, కరెక్టే, నేను కాదనలేదు. ఇప్పుడు మీరు అదే దానికి మీరు ఏం చేయాలనుకుంటున్నారో దాన్ని నేనేం చేయాలో రాసేయండి అంటున్నాను. అదే దాన్ని క్లీన్ చేసేసి పెట్టుకుంటారమ్మా. ఆ పక్కన ఏమన్నా ఉండండి అనేసి చెప్తున్నాను. మేము ఇప్పుడు వారం నుంచి బయట పడుకుంటున్నాం పంచలో. తెలుసు. కనీసం అసలు ఎంత వాసన ఇక్కడ కొట్టాల్సిన అవసరమే లేదు, అయినా కానీ కొట్టించారు. అంత వాసన వస్తుందంటే అంత వాసన వస్తుంది. నా రోజు నేను వాంతులు కూడా చేసుకున్నాను. అది పాములు చచ్చిపోయేంత మందులు కొట్టించినారు అక్కడ దానికి ఇంట్లో. ఇప్పుడు కేసు పెట్టినాను మీద. నువ్వు చెప్పండి. కరెక్టే పెట్టావు. ఇప్పుడు ఇది నేను ఉంటున్నానని చెప్పి ఎస్ఐ గారికి కూడా చెప్పాను. ఆయన ఏదో ఇంకా ఆయన కూడా చేస్తాను అది అన్నారు. ఇప్పుడు నాకు ఒక లెటర్ ఇవ్వండి అని చెప్పే కదా నేను అడిగింది. ఇప్పుడు నేను అంటే ఇది ఉండదు అంటారు. మా వార్డు వస్తే అదే అంటారు. మా వాళ్ళు ఓఎస్ నంబర్లో 99లో ఉండదు కాబట్టి మేము ఆమెను ఖాళీ చేయమని చెప్తాను అని చెప్పినాడు. దానికి కూడా ఆమె ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్ కదా అనేసి మాట్లాడి వినండి నా మాట.
చెప్పినా కూడా వాళ్ళు ఏమన్నారంటే నీ డ్యూటీ నువ్వు చేయి అంతే నువ్వేం చెప్పావు, నువ్వు కూడా ఉండేదానికే కదమ్మా చేస్తున్నారు అని అంటే. అవును. మరి అట్లాంటప్పుడు కేసు ఎందుకు పెట్టారు నాకు అర్థం కావట్లేదు. అంటే మీరు వద్దన్నారు కదా, ఆయన ఆరాధన చేయాలంటున్నారు. మమ్మల్ని ఉద్యోగం పోమంటారా చెప్పండి. అదే మీ ఉద్దేశం అదే కదా. నా ఉద్దేశం అదే మీరు ఇప్పుడు అదే అదే రాసియండి, ఇవ్వను అనేది రాసియండి. నేను ఎట్టిస్తానమ్మా, వాళ్ళు అడగాలి. నువ్వు నన్ను సాధిస్తావు ఎందుకు నువ్వు? నేను సారీ అమ్మా, నువ్వు ఇటు వాళ్ళు పెట్టి ఇప్పుడు ఏం చేయదంటారా లేకపోతే చెప్పండి, నేను పోలీసు వాళ్ళని రమ్మంటాను అంతే. అంతే రెండే మాటలు నాకు. నేనేం చేయాలి? మీరు ఆ రూమ్ లో ఉండండి, దాన్ని కొట్టద్దన్నాడు ఆయన. దానికి ఇది ఈ రెండే చేసుకుంటారు వాళ్ళు. అంటే మేము ఇక్కడ ఉండదు. అది నాకేం తెలుసమ్మా, మీరు అడగండి అమ్మా. అది ఎందుకు వాళ్ళు ఎందుకు చెప్తున్నారు అనేది అది మీరు ఏంటంటే ఫ్యామిలీ విషయాలు అవి. నేను వచ్చి నేను ఎంటర్ అయ్యేది దానిక. గురు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి భక్తులకు శిష్యులకు నా దీవెనలు. 26వ తేదీ శ్రీరామనవమి రోజున మఠంలో నా ఇంట్లో రూమ్ తాళాలు పగలగొట్టి నా సామాన్లు బయటపడేసి బలవంతంగా బయటపడేయటం జరిగింది. ఆ విషయం మీ అందరికీ తెలుసు. ఆ తర్వాత 2 రోజులకి నేను పడుకునే రూమ్లో తీవ్రమైన విషపూరితమైన మందులు కొట్టించడంతో 3 వారాల పైగా మేము బయట పడుకోవాల్సి వచ్చింది. మీరు చూస్తుంది మేము పడుకునే రూము. విషపు వాసన కొద్దిగా పోయిన తర్వాత నేను కడుక్కొని ఇక్కడ పడుకుందాము అనుకునే సమయంలో ఈ నెల మొదటి వారంలో గొడవ చేసి భారీ స్థాయిలో ఒత్తిడి తెచ్చి నేను పడుకునే ఈ హాల్లో తవ్వించేశారు. కనీసం ఏం చేస్తున్నారు, నేనేం చేయాలి అని అడిగినా దానికి సమాధానం చెప్పకుండా నా మీద పోలీస్ కేసు అక్రమంగా పెట్టారు. ఇది అంత అక్రమము. నేను ఉంటున్న రూము ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నాకు తవ్వడానికి వస్తే నేను అడగకూడదా అని ప్రశ్నించాను. ఇప్పటికి 10 రోజులు దాటింది. కనీసం ఆ తవ్విన మట్టి రాళ్ళు ఇంతవరకు ఎత్తివేయలేదు. ఇది కేవలం నన్ను మానసికంగా కుంగదీయడానికి చేసిన చెత్త వ్యూహాలుగా అనిపిస్తున్నాయి. దాంతో గత్యంతరం లేని స్థితిలో నేను చిన్నపిల్లలతో బయట వరండాలో పడుకుంటున్నాను. గత 3 వారాలుగా నేను స్నానం చేసి బట్టలు మార్చుకునే గది ఇది. ఇక్కడికి రావాలంటే ఈ తవ్వి వేసిన రాళ్ళ మీద నడిచి రావాలి. అలా తవ్వి వేసి కనీసం స్నానం చేసి ఆ గౌరవంగా బట్టలు మార్చుకునే వసతి కూడా లేకుండా చేశారు. ఈ తవ్విన రాళ్ళ మీదగా నడుచుకుంటూ రావాలి. బ్రహ్మంగారి వారసుల ముసుగులో తల్లి స్థానంలో ఉన్న స్త్రీ మీద మఠంలో ఇంత అరాచకం చేయడం ఏ విధంగా సమర్థనీయం కాదు. అత్యంత దయానీయంగా కనీసం మానవత్వం కూడా లేకుండా జరుగుతున్న ఈ పనుల వెనుక పాత్ర మొత్తం పిపిఎన్ ప్రసాద్దే. ఇదంతా కూడా పిపిఎన్ ప్రసాద్ వ్యూహాత్మకంగా చేస్తున్నారని అందరికీ తెలిసిన విషయమే. నేను ఎప్పుడూ కూడా ఇలాంటి కక్ష సాధింపు చర్యలు చేయలేదు. వెంకటాద్రి స్వామికి నాన్నతో సంబంధాలు లేకపోవడంతో నేను వారి నాన్నతో మాట్లాడి వారు వద్దన్నా కూడా వెంకటాద్రి స్వామికి అనేక సార్లు ఆర్థిక సహాయం చేశాను. కనీసం అది కూడా ఆయన ఆలోచన చేయలేదు వెంకటాద్రి స్వామి. అలానే గతంలో మా లాయరు, అప్పటి మా న్యాయ సలహాదారు గిన్నాదు మఠంలో ఇప్పుడు ఎవరికి అధికారం లేదు. వెంకటాద్రి స్వామి లేదా ఇంకొకరు ఎవరు కూడా కార్యక్రమాలు చేయకుండా కోర్టు ద్వారా ఉత్తర్వులు తీసుకున్నామని చెప్పినప్పుడు కూడా నేను దానిని వ్యతిరేకించి మా బావగారి సలహా మేరకు అలాంటి ఆలోచన వద్దని, మా పోరాటం వ్యక్తుల మీద కాదని, మా పోరాటం కేవలం మఠాధిపతి గారు చేసిన గోవిందస్వామి నియామకం గురించి మాత్రమేనని లాయర్ గారికి చెప్పడం జరిగింది. ఈ విషయం పిపిఎన్ ప్రసాద్ మాతో చర్చలని ట్రాప్లు వేసినప్పుడు కూడా చెప్పాం. కనీసం ఇవేం పట్టించుకోకుండా అత్యంత దయనీయమైన అమానవీయమైన పనులు చేయడంతో పూర్తి బాధ్యత పిపిఎన్ ప్రసాద్దే అనడంలో ఎలాంటి సందేహం లేదు. భక్తులు, శిష్యులు, హైందవ సంఘాల వారికి ఈ అరాచకం గురించి తెలియచేయడం కోసమే మీ ముందుకు రావడం జరిగింది. అలానే వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారికి ఈ జ్ఞానోదయం కలిగజేయాలని కోరుకుంటున్నాను.